కొంచెం వెనక్కి వెళ్తే నాకు మీరు రాసిన పాటల్లో నాకు బాగా నచ్చినట్టు మాత్రం తిరు, ప్రత్యేకించి అందులో నామది చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది సాంగ్ అది. అవును, సో అది ఒక్కసారి విందాం మనం. తప్పకుండా. నామది ఏంటంటే, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. అది పల్లవి. దాంట్లో అంటాడు, నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలెను గాయం, నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా అని అంటాడు అన్నమాట. అమ్మాయి అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని నీడే ఇక లేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే, వాట్సాప్లో పంపిస్తాడు మెసేజ్, అమ్మాయి రిప్లై ఇవ్వదు, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా, తప్పంతా నాదే పిల్ల నీ ప్రేమ కొట్టే జల్లా అని. అందులోనే ఇంకో రెండు పాటలు. అవునవునవును. దాంట్లో ఇదే సేమ్. ఇప్పుడు ఈ పాట ఏంటంటే, ఈ నామది అనేది అబ్బాయి లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అమ్మాయి అంటుంది లేదు లేదు అలా అనుకోలేదంట. దీనికన్నా ముందు వీడికి లవ్ లాంటి ఫీలింగ్ ఏదో కలుగుతూ ఉంటుంది, అదేంటో వాడికి కూడా తెలీదు. అది మైకమా మంత్రమా అనే పాట అనమాట. మైకమా మంత్రమా తేలుతుందా తేలదా, ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా అంటాడు. అంటే ఆకాశం ఉందో లేదో తెలియదు మనకి, ఉందనుకుంటే ఉన్నట్టు లేదంటే లేనట్టు. సో అలాంటి దాంట్లో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. అబ్బాయి ఇంతకుముందు ముగ్గురిని లవ్ చేస్తాడు, ఎవరు లవ్ చేయరు అనమాట. సో లైక్ తగలని పోస్టుని నేను, వెలుగు ఎరగని బలుబుని నేను, నీకు పడినది అది నిజమే రామచిలక కనుగొనవే అంటాడు అనమాట. సో ఇలాంటి సరదాగా చేసాం ఆ పాట. ఇది ఎప్పుడైతే అబ్బాయి ఎక్స్ప్రెస్ చేసి అమ్మాయి నో చెప్పిందో అప్పుడు ఈ నామది పువ్వు అది వస్తుంది. రెండు కూడా ఒకటే ట్యూను, అప్రోచ్ కంప్లీట్ డిఫరెంట్. ఒకటి ఇంగ్లీష్ అనమాట, ఇంకోటి ప్యూర్గా తెలుగు, సింపుల్ భావాలు. ఇంకోటి మీరు అన్నది నాన్న పాట, అది నా కెరీర్లో కూడా చాలా మంచి సాహిత్యంలో ఒకటి. అది పాడింది శ్రీకృష్ణ. ఆ అబ్బాయి కూడా నేను కలిసినప్పుడు అన్నాడు అన్నమాట, చాలా మంచి పాట అండి అది, చాలా సూపర్ పాట అని. అది హీరో వాళ్ళ నాన్నతో 12 ఏళ్ళు మాట్లాడాడు. సో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ నాన్నకి కలిగే ఆనందం గురించి పాట అది. సో అదేం రాశానంటే, కంటి చెమ్మ ఆనంద రాగాలు పాడిందిరా అంటే, కంటిలో చెమ్మ ఉంది కానీ అది ఆనంద రాగాలు పాడిందిరా, ప్రాణంలోకి నీ వల్ల ఓ హాయి వీచిందిరా అని అంటాడు. ఇంతకాలం 12 ఏళ్ళు వాడు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. ఫస్ట్ టైము హీజ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట, వాళ్ళ కొడుకు యొక్క అనుబంధాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. దాంట్లోనే అంటాడు, కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో, నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధమో అంటాడు. సో ఇంతకాలం ఉన్నది సడన్గా ఇట్ ఈస్ లైక్ ఒక కొత్త పువ్వు వికసించి దాని నుంచి వచ్చే పరిమళం, నా కొత్త పూల గంధము, నిన్న నేను కన్నా నా నలుస ఇవాళ మారావు వరముగా, 7 జన్మల రుణమిద నాన్నంటే ఎంత కరుణరా అంటాడు. అది ఏమవుతుందంటే ఆయనకి పెరాలసిస్ వచ్చి పడిపోతారన్నమాట. అప్పుడు వచ్చి ఫస్ట్ టైము హెల్ప్ చేస్తాడు. అందువల్ల అంటే ఇతని కోపం నాన్నంటే, కానీ నాన్న యొక్క సిచ్యువేషన్ వల్ల హీ గెట్స్ ఇన్వాల్వ్డ్. అంటే ఆ కోపాన్ని పక్కన పెట్టి వస్తాడనమాట. జనరల్గా ఇప్పుడు ఒక ట్యూన్కి పాట రాయాల్సి వస్తుంది, రాస్తాము, అది ఓకే. కానీ ఇప్పుడు ఇది డబ్బింగ్ సినిమా. అవును, ఇక్కడ ట్యూన్తో పాటు లిప్ మూమెంట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా. అవును. సో ఆ ఛాలెంజ్ని ఎలా? అది బేసిక్గా నేను ఈ పాటలన్నీ నేను అనిరుద్ధ్ రవిచంద్రకి రాశాను అనమాట. అది నెక్స్ట్ వస్తాను నేను. సో డబ్బింగ్ పాటలు ఏంటంటే, ఈ పాటలు యాక్చువల్ చాలామంది మెచ్చుకున్నారు. మన సీతారామ శాస్త్రి గారి అబ్బాయి వీళ్ళంతా కూడా బాగా మెచ్చుకున్నారు, పాటలు బాగున్నాయి, స్ట్రైట్ పాటల్లాగా తెలుగు పాటలు ఉన్నట్టున్నాయని చెప్పారు.
అయితే ఒక అడ్వాంటేజ్ అంటే కొన్ని పాటలకే లిప్ సింక్ ఉందన్నమాట. కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కాబట్టి ఓకే. లిప్ సింక్ లేదు వాటిల్లో, కొన్నిట్లో. కొన్ని. సో వాటికి ఏంటంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలుగు పాటను ఎలా అప్రోచ్ చేస్తాం, ఎలా రాస్తాం అలానే రాసాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిల్లో వాళ్ళు కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. తమిళ్ భావం యాజ్ ఇట్ ఈస్గా రాయక్కర్లేదు, ఓకే, సిచ్యువేషన్ ఇది, మీరు కొత్త మామూలుగా పాట రాస్తే ఎలా రాస్తారు అలా రాయండి అని. సో అవే వెళ్ళిపోకుండా అయితే మీనింగ్ అయితే ఇచ్చారు, అవే వెళ్ళిపోకుండా ఇన్ అండ్ అరౌండ్ నుండి చేసాం అనమాట. అదొకటి. రెండోది లిప్ సింక్ కొన్ని పాటల్లో కొన్ని చోట్ల వస్తుంది, దానికి మనం లిప్ సింక్ చూసుకొని కరెక్ట్గా కావాల్సిన అక్షరాలు పదాలు వాడాల్సి వస్తుంది. సో అది ఈ అంటే దాదాపు ఇంతకు 15-20 ఏళ్ళుగా రాస్తున్నా కాబట్టి నాకు అలవాటైంది. అంటే గతంలో ఎలా ఉండేదంటే లిప్ ఒక రకమైన ఇది వస్తుంటే మనకి వినేది ఇంకో రకంగా ఉండేది. అవును. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అవును, రెండు మ్యాచ్ అవ్వకపోతే మామూలు కామెంట్స్ ఉండవు, ట్రోలింగ్ అనేది. అవును అవును కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా కరెక్ట్. కానీ మేము పాటని అలా యథాలాపంగా ఏదో ఒకటి రాయము, చాలా కేర్ తీసుకొని రాస్తాను. ఫర్ సమ్ గాడ్స్ గ్రేస్ ఆర్ వాట్ ఎవర్. నాకు ఎక్కువగా చాలామంది పెద్ద సీనియర్ అంటే కోటి గారు కానీ అనిరుద్ధ్ టీం నుంచి కానీ ఇంకెవరన్నా సౌండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారన్నమాట. సౌండింగ్ అంటే భావంతో పాటు భాషతో పాటు సౌండింగ్, అవి అంటే పాడినప్పుడు అందంగా పలకడం, అది నా రైటింగ్లో ఉంది. అది నా అడ్వాంటేజ్ అనుకుంటాను నేను. అంటే నేను పర్టికులర్గా ఎందుకని చెప్తున్నా అంటే శ్రీనివాసమౌళి రాసిన పాటల్లో ఎక్కువ శాతం డబ్బింగ్ పాట. ఇప్పుడు ఈవెన్ లియో విజయ్ లియోది టైటిల్ సాంగ్ కానీ జైలర్ సాంగ్ కానీ. అవును అవును. అదే బేసిక్గా ఏంటంటే నేను హిట్ అయినవి ఎక్కువ డబ్బింగ్వి. సో నేను మామూలు కూడా ఎక్కువ రాస్తూ ఉంటాను, అన్నీ రాస్తూ ఉంటాను. కానీ ఇవి చాలా పెద్ద స్టార్లు కాబట్టి బాగా అందరికీ వచ్చి తెలుసు ఎక్కువ మందికి. కానీ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మన జైలర్ పాటే తీసుకుంటే అది జుజుబీ అనే పాట. సో అది మనం అక్కడక్కడ సౌండింగ్ని మ్యాచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. లైక్ కన్నయ్య అని వస్తుంది దాంట్లో, వాళ్ళు కలవాణి కన్నయ్య తన అది ట్యూను. సో దానికి నేను దినకంత్రి కన్నయ్య అని చేసాం అనమాట. దినకంత్రి మన నేటివ్ వర్డ్, అది తమిళ్ పదం కదా అలా. సో మనం చేస్తూనే వాళ్ళు ఎండింగ్లో కన్నయ్య ఉంది కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ఇట్. ఒక్కొక్క చోట అవసరం పడుతుంది, వాళ్ళు అడుగుతారు. ఈవెన్ ఫర్ లియో ఇప్పుడు బ్యాడ్ యాస్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అది థీమ్ ఆఫ్ ద సాంగ్ మూవీ అనమాట. కాబట్టి అది మెయింటైన్ చేస్తూనే మనం రాస్తాం అక్కడ.